నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కక్ష సాధింపులకి పాల్పడుతుందంటూ ఢిల్లీ వీధుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అసలు బాధితులు మేమే అంటూ చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. అసెంబ్లీలో 90% మంది ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్నామని లేచి నిలబడి మరీ నిరసన తెలియజేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అసలు బాధితులు ఎవరు, ప్రజల్ని అయోమయాన్ని గురి చేసేటువంటి రాజకీయాన్ని ఎవరు అనుసరిస్తున్నారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. అక్కడేమో ఢిల్లీలో ఆయన ఒక డెమాన్స్ట్రేషన్ చేశారు. అసెంబ్లీలో మీలో కేసులు ఎదుర్కొన్న వారు ఎవరు నిలబడండి అని సీఎం అనగానే ఆల్మోస్ట్ 90% మంది లేచి నుంచున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపా కాదనేది పక్కన పెడదాం. అయితే గత ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తుందా, లేదంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని టార్గెట్ చేసి వేధిస్తున్నారా? ఢిల్లీలో ఆల్మోస్ట్ అయ్యే పక్షాలన్నీ వచ్చినాయి, కాంగ్రెస్ మినహా మిగతా అన్ని పార్టీలు వచ్చి సంఘీభావం తెలిపినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది ఒక రాజకీయ ఎత్తుగడగానే మనం చూసే అంశంగా చూడాలా, లేదా నిజంగానే ఒక రాజకీయ పరిణామం కొత్తగా జరగబోతుంది అనుకోవాలా? ఇక్కడ ఏం పరిణామం ఏమి జరగదండి, రాజకీయ ఎత్తుగడే. ఇక్కడ అనుకోని అద్భుతాలు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినట్టు ఏం జరగవు ఇక్కడ. ఎందుకంటే నువ్వు చెప్పిన విజయ కదా నిరజాక్షి అన్నట్టుగా, మీరు 5 సంవత్సరాలు చేసిన రాజకీయ పాలన అది ఎవరు కాదనలేనిది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మాకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఢిల్లీ వేదికగా మీరు వెళ్ళారు కదా, 2 నెలలు కూడా కాకముందే. మరి వాళ్ళు 5 సంవత్సరాలు ఎంత మానసిక క్షోభ గురయ్యారు. చివరికి చంద్రబాబు నాయుడు గారితో సహా మేము బాధితులు అని చెప్పి ఎవరు ఆ పొజిషన్లో చెప్పరు. యాక్షన్గా నేను బాధితులు, నన్ను శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా కుంగదీశారని చెప్పి 4.5 దశాబ్దాలు ఉన్న అనుభవం ఉండి 14.5 సంవత్సరాలు సీఎంగా చూసిన వ్యక్తి ఒక నిండు సభలో దేవాలయంగా భావించే అసెంబ్లీలో తన బాధ వ్యక్తం చేశాడంటే ఇంతకంటే దారుణమే ఉందండి. ఇప్పుడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది ఒక రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కలిపి ఒక నివేదిక ఇస్తుంటారు ప్రతి ఎలక్షన్ టైంలో. ఈ దేశంలో నేర చరిత్రలో ఎవరు పార్లమెంట్లో అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని. దాంట్లో ఈ దేశంలో 33 కేసులు ఉండి దాంట్లో 26 కేసులు క్రిమినల్ ఇంటిమేషన్ ఇంటెన్షన్ ఎక్కువ ఉన్న కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. మరి ఆయన ప్రజాస్వామ్యం ప్రకారం ఆయన ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు ఆయన్ని సీఎంగా చేశారు. సరే, ఆయనకున్న ఎగ్జామిషన్స్ వల్ల, విచక్షణ వల్ల 500 సార్లు వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు వెళ్ళవలసిందే. అదే సమయంలో మీరు చెప్పే నీతులు కావచ్చు, మీరు చెప్పే ఇది కావచ్చు, మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పుడు 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టి 53 రోజులు రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు కదా. ఏ కార్యకర్తలు బయటకు తిరగనీయకుండా చేశారు కదా. ఆ జెండా పట్టుకుంటే కేసులు పెట్టారు కదా. తప్పు చేశారు కాబట్టి జైల్లో పెట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు వైసీపీ నాయకులు. అంటే ఇక్కడ ఏంటంటే తప్పు ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ నాయకులంతా వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఒక ముఖ్యమంత్రిగా చేసి 14 సంవత్సరాలు చేసిన వ్యక్తికి అతన్ని కర్నూలులో ఏ విధంగా అరెస్ట్ చేసిన తీరు అందరూ చూసి సమాజం చూడందేం కాదు. అదే కాకుండా ఆయన్ని నిండు అసెంబ్లీ సాక్షిగా అతన్ని అవమానించినట్టు, అతని కళ్ళమ్మట నీళ్లు తెప్పించి వాళ్ళ భార్యని, బిడ్డని, లోకేష్ బాబుని మాట్లాడింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రావట్లేదా? అదే సమయంలో ఒక్క ఆయన్నే కాదు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని గారి గురించి అన్నారు కదా నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు. ఇదే సంఘటన రియల్ లైఫ్ లో జరుగుంటే ఎగిరెగురుతాను. అంతే కదండి. ఇప్పుడు ఆయన కింద నేల మీద పడుకున్నాడు సార్. ఇప్పుడు ఆ నేల మీదనే కాదు సార్, విశాఖపట్నంలో ఆయన్ని 8 గంటల పాటు నిర్బంధించారు సార్ హోటల్లో. ఆయన ఏం చేసేవాళ్ళు? ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, భయపడి వెనకున్న అనేక రకాలుగా ఉంది కాబట్టి, ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి సరిపోయింది కాబట్టి, చివరికి ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మాట్లాడతాను, బయటకు వస్తే ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా మీరు మాట్లాడటానికి వీల్లేదన్నారంటే ఎంత దారుణం! అది రాజకీయమా, ప్రజాస్వామ్యమా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు లేదు, పవన్ కళ్యాణ్ లేదు, అచ్చెన్నాయుడు లేదు, ఎవరు ఇప్పుడున్న స్పీకర్ విషయంలో మీరు ఆయన మీద రేప్ కేసు పెట్టారండి. ఆ వయసులో రేప్ కేసు పెట్టారు మీ మీద అని చెప్పి నేను అంటే ఎంత దారుణమా? అరే మీరు చెప్పింది మాత్రం మీకు వర్తిస్తుంది, మిమ్మల్ని ఎవరైనా అంటే కానీ ఇది కాదు. ఇక్కడ ఏంటంటే గత 5 సంవత్సరాలు సార్ ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన తీరు, నోటికొచ్చినట్టు మాట్లాడిన కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రోజా కావచ్చు, చాలా దారుణం. వాళ్ళు చేసిన దానికి అనుభవించాల్సిందే. మీరు చేసిన తప్పులు చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పట్ల కక్ష సాధింపు కాదు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావం తెలిపి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన నడుస్తుందని చెప్పని అన్నారు వీళ్ళందరూ అని చెప్పని వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. ఇప్పుడు మేము బాధితులు అంటే 90% అసెంబ్లీలో వేశారంటే
రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ మనం చెప్పుకున్నాం. ఆయనైతే ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఈరోజు జగన్ నిన్ను గద్దె దించకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నది బయటకు వచ్చాడు. ధైర్యంగా అన్నాడు కాబట్టి ఇతన్ని అసెంబ్లీ గేటు టచ్ చేసి 21 మందిని గెలిపించుకుని 100% స్ట్రైక్ రేట్. జగన్ గారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కూడా ప్రధాన ప్రతిపక్షాలుగా ఆయనే తీసేసుకున్నాడు. అది ఆయన నిరూపించుకున్నాడు. ఇకపోతే అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఆయన్ని ఇచ్చేస్తుంటే మొదలు ఆపరేషన్ జరిగితే 12 గంటల పాటు ఆయన్ని నరకం అనిపించాడు సార్, రక్తం గారుతా. ఇకపోతే ఆయన పార్టీ ఎంపీఏ రఘురామకృష్ణరాజు కొన్ని వేల కోట్ల ఆస్తులు, చివరికి 4 సంవత్సరాలు ఆయన నియోజకవర్గాన్ని ఎలగలిగాడే సార్. గుండెల మీద ఆపరేషన్ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే గుండెల మీద కానిస్టేబుల్ ఉండి ఆయన కాళ్ళు అంతా ఇంత లావు వాసేటట్టు కొట్టింది. అది నిజం కాదా? ఒకటే ఇది, ఇప్పుడున్న స్పీకర్ని ఎట్లా వివరించారు? తన ఇల్లు, తన బిడ్డలను కూడా ఎంక్వైరీ చేసి తన ఫ్యామిలీ అంతా చిత్రహింసలకు గురి చేయలేదా? అదే స్పీకర్ని చూడండి ఏమవుతుంది, విధి ఎంత విచిత్రమైనదో. అదే స్పీకర్కి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి లెటర్ పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఏంటంటారు? అది విధి అంతా రాసి ఉంటుంది. ఈ విధి నడుపుతున్నటువంటి వింత నాటకంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక అసెంబ్లీకి రారా? ఇంత చర్చ నడుస్తుంది, వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు, ఆయన బయట ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కానీ ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు, కానీ అసెంబ్లీలో మాత్రం మళ్ళీ అడుగు పెట్టలేదు. అసెంబ్లీకి వస్తే రావాలనే అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడేటప్పుడు కూడా లిక్కర్ పాలసీ పెట్టిన తర్వాత దానివల్ల ఎంత పదుల మంది నాసిరకం ఇవ్వడం వల్ల ఎంతమంది చనిపోయారు కూడా చెప్పే క్రమంలో ఇటువంటి ఆయన అన్న మాట, ఇటువంటి దోషులు పారిపోయారు అసెంబ్లీ నుంచి, ఢిల్లీలో ఏదో ధర్నా చేస్తున్నారు, ఇటువంటి వాళ్ళు ఉపేక్షించడానికి కుదరదని నేను స్పీకర్ చెప్తా, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అంటే ఏంటి, మేము కక్షపూరితంగా వివరించాం, కానీ గతంలో మీరు చేసిన తప్పులు మాత్రం శిక్ష అనుభవించాల్సిందంటే వాళ్ళు క్లారిటీతో ఉన్నారు సార్. కక్ష సాధింపు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ముందు ముసలి పండుగే కాబట్టి మీరు అధికారం ఉంది కదా అని చెప్పేసి మేము మరలా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేమే ఉంటామన్న ఉద్దేశంతో ప్యాలెస్లు కట్టుకున్నారు. ఈ ప్యాలెస్లు ఏం చేయాలని చెప్పేసి ఎవరికి అర్థం కావట్లా. తర్వాత అన్ని పార్టీల్లో రాజసౌధంలాగా పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. చివరికి కొండ లేవు, మట్టి లేదు, ఎర్ర దెబ్బలు లేవు, రిషికొండలు లేవు, మొత్తం అన్ని కంప్లీట్గా కరిగించి వ్యవస్థలన్నీ ఛిద్రం చేసిన గత ప్రభుత్వం పాలకులు మరి మీరు చేసినవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో శ్వేతపత్రం ద్వారా రిలీజ్ అవుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు రాజమండ్రి కేంద్రంగా, మనం పోర్టు కేంద్రంగా, కాకినాడ కేంద్రంగా 55,000 మెట్రిక్ టన్నులు దొరికిన మాట వాస్తవా కాదా? రూపాయి బియ్యం 40 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కలిసి పేదవాడికి రూపాయికే ఇస్తుంటే దాన్ని రీసైక్లింగ్ చేసి మీరు 90 రూపాయలు ఆఫ్రికా కంట్రీస్కి సరఫరా చేస్తున్నమాట వాస్తవా కాదా? ఇవన్నీ కూడా తేలాల్సిందే. ప్రజల చట్టపరంగా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది రెడీ చేసి డెఫినెట్గా తీసుకుంటారు, చట్ట ప్రకారంగా తీసుకోవాలి. దీంట్లో ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు. ఇది ప్రజల సొమ్ము, ప్రజల తరపున కస్టోడియన్గా ఉండాల్సిన గత ప్రభుత్వ పాలకులు వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరికి మూల్యం చెల్లించాల్సిందే. అంటే ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి క్రమంలో కూడా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, కావాలనే చేస్తున్నారు, ఈ విమర్శలు వస్తున్నాయి కదా. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉంది, ఆయన ఇంటికి రోడ్డు వేస్తే రోడ్డుకి అటు ఇటు గేట్లు పెట్టి ఎవరు రానివ్వకుండా ఆపేసాడు. కోర్టు చెప్తే కానీ వాళ్ళు ఓపెన్ చేయని పరిస్థితి. ఇవన్నీ చట్టాన్ని అతిక్రమించి చేస్తున్నట్ట, చట్ట పరిధిలోనే ప్రస్తుత పాలకులు చర్యలు తీసుకుంటారు. చట్టం అతిక్రమించిస్తే కోర్టులు ఉన్నాయి సార్. ఇప్పుడు చట్టం అతిక్రమించింది, అసెంబ్లీ కూడా నన్ను స్పీకర్ కూడా పట్టించుకోవట్లేదు, నన్ను అవమానిస్తున్నారు, కోర్టుకి వేసారు కదా, కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో ఏం చెప్పిద్దో వెయిట్ చేయాలి కదా, కోర్టులో ఉంటాయి. ఈ కోర్టు పని చేయకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళండి. కోర్టు తేలే వరకు అసెంబ్లీకి వెళ్తారనేది మనకు తెలియాలి. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే ప్రభుత్వం చేసే పాయింట్కి సమాధానం చెప్పాలా? శ్వేతపత్రం ఇచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. చెప్తే ప్రజలు ఆహ్వానిస్తారు. చెప్పలేని పరిస్థితులు ఉంటే దోషులుగానే ముద్ర పడతారు కదా. నాకు అనిపిస్తుంది కోర్టులో విషయం తేలే వరకు, ఎందుకంటే అది విచారణకు స్వీకరించారు, వాయిదా వేశారు, బహుశా సెప్టెంబర్కి ఎప్పటికీ వాయిదా వేశారు. అప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి. నేను అనుకునేది ఏంటంటే అదొక సాకు చెప్పి తప్పించుకోవడం తప్పితే ప్రజలకు ప్రజాక్షేత్రంలో 11 మంది అయినా కానీ ప్రజలు మీరు అకౌంటబుల్గా ప్రజల తరఫున మీ 11 మంది అంటే 40% ఓట్లు మీకు వచ్చినాయి కదా. ఆ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా, చెప్పాలి. ప్రజల తరఫున మీరు అడగాలి కదా, అడగాలి, హుందాగా అడగండి. అడిగితే అధికార పక్షం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ దేవాలయాలు అంటే అసెంబ్లీకి కూడా వెళ్ళకపోతే అది చాలా తప్పు. వేరే సంకేతం ప్రజల్లో. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో బాధితులు ఎవరు అనే అంశం పైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. వైసీపీ నాయకులు ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మాకు అన్యాయం జరుగుతుందంటే 5 ఏళ్లుగా జరిగినటువంటి అంశాల జాబితాని
అధికార పక్షం బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా బయటే రాజకీయాలు చేసేటువంటి వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నట్టుగా ఉంది. కోర్టు కేసుల సాకుతో అసెంబ్లీ గడప తొక్కకపోతే కనుక ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్టే అవుతుందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.